62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో వింటర్ సీజన్ అనేది స్పెషల్ ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటర్ రాగానే అందరు డోర్స్ విండోస్ క్లోజ్ చేస్తారు. ఓకే, ఉన్న ఎలర్జీ లోపలే సర్క్యులేట్ అవుతుంది అందరికి. అదే సమ్మర్లో ఏంటి, విండోస్ అవన్నీ డోర్స్ ఓపెన్ ఉంటాయి, ఎయిర్ లోపలికి బయటికి ఎక్స్చేంజ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంటుంది, ఈ లోపల ఉండే ఎయిర్ బయటికి వెళ్ళలేక ఆ అలర్జీ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు వింటర్ ఉన్నది, మెజారిటీ వాళ్ళ ఇంట్లో ఈ రగ్స్ కంఫర్టర్స్ అన్నీ బయటికి తీస్తారు. రగ్స్ కంఫర్టర్స్ కార్పెట్స్లో ఉన్నంత డస్ట్ ఎక్కడా ఉండదు. అండ్ అలా అని చెప్పి ఏం చేస్తారు, సమ్మర్ కాగానే మళ్ళీ మంచిగా వాష్ చేసి లోపల పెడతారు, 6 monthsకి మళ్ళీ తీస్తారు. అది క్లీనింగ్ ఉండదు, దాంట్లో డస్ట్ కూర్చుంటుంది. కొన్ని మంది పేషెంట్స్కి దాని లోపల ఫంగస్ స్పోర్స్ కూడా వెళ్తాయి. యూజువల్గా కంఫర్టర్స్ అనేది ఎవ్రీ 2 yearsకి చేంజ్ చేయాలి, ఎవరు చేయరు. నెక్స్ట్ ఇప్పుడు ఇండోర్లో పాయింట్ తీసుకొచ్చాను. సో ఎలర్జీ అనేది ఇండోర్ పొల్యూషన్ వల్ల కూడా వస్తుంది. సో ఇండోర్ పొల్యూషన్ ఏంటి అనుకుంటున్నారు, లోపల ఏం కాల్వము. ఓకే, లోపల ఎలాంటి పొల్యూటెంట్స్ ఉంటాయంటే, ఫస్ట్ థింగ్ ఈ స్ప్రేస్ ఉంటాయి, రూమ్ ఫ్రెష్నెస్, నెక్స్ట్ అగరబత్తి, సాంబ్రాణి, ఈ మనం పోప్ పెడతాం కుకింగ్, దానివల్ల వస్తుంటుంది. అండ్ ఇంకోటి స్పెషల్గా లేటెస్ట్గా ఏం తెలుస్తుందంటే, ఎవరి ఇంట్లో అయితే గ్రెనేట్ ఫ్లోరింగ్ ఉంటుందో దాని నుంచి ఒక రేడాన్ గ్యాస్ అనేది వస్తుంది. సో గ్రెనేట్ ఫ్లోరింగ్ ఉన్న ఇంట్లల్లో అలర్జీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని స్టడీస్లో గ్రెనేట్ ఫ్లోరింగ్ వల్ల ఈవెన్ లంగ్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ ఉన్నట్టు డేటా తెలుస్తుంది. సో ఇన్ని ఉంటాయి. సో నెక్స్ట్ ఒక పర్సన్కి ఆల్రెడీ అలర్జీ ఉన్నది, చల్లగాలికి బయట ఎక్స్పోజ్ అవుతున్నారు, ఏమవుతుంది, ఆల్రెడీ వాళ్ళ నోస్ లంగ్స్ సెన్సిటైజ్ అయిపోయాయి. సెన్సిటైజ్ అంటే ఉన్న రియాక్షన్ కూడా 10 times ఎక్కువ రియాక్ట్ అవ్వడం. ఆ చల్లగాలి తాకంగానే ఏమవుతుంది, ఆ బాడీకి ఒక షాక్లో వెళ్ళిపోతుంది. షాక్లో వెళ్ళిపోయి మళ్ళీ అదే రియాక్షన్, ముక్కు కారడం, ఈ పిల్లి కూతలు రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక సెన్సిటివ్ ఎయిర్ వేస్ని మీరు ట్రిగర్ చేసి చల్లగాలి తాకి సో ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి. సో జాగ్రత్తలు అనేది ఏముంటాయంటే, కంపల్సరీగా సమ్మర్ ఉన్నా వింటర్ ఉన్నా డోర్స్ విండోస్ ఓపెన్ చేయాలి. ఓకే, ఇంట్లో సన్లైట్ రానివ్వాలి. నెక్స్ట్ మీదేం థిక్ క్లోతింగ్ అంటారు, కంఫర్టర్స్, రగ్స్, కార్పెట్స్, దీన్ని 100% డ్రై క్లీనింగ్ చేయించాలి. కార్పెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉండకూడదు. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కొత్తగా ఎయిర్ ప్యూరిఫైయర్స్ వచ్చాయి. ఓకే, ఎయిర్ ప్యూరిఫైయర్స్ వల్ల ఏమవుతుంటుంది, లోపల ఉన్న పార్టికులేట్ డస్ట్, పార్టికులర్ అండ్ పార్టికల్స్, అది గాలిలో ఉన్నది అవుతుందో మెషిన్ తీసేసుకొని మనకు ఒక క్లీన్ ఎన్వైరన్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు కొంతమంది అంటారు, మా ఇంట్లో ఏసీస్ ఉన్నాయి, ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్ ఎందుకు అని. ఏసీస్ వల్ల అలర్జీస్ ఎక్కువ అవుతాయి. ఎందుకు అంటే ఏసీ ఏం చేస్తుంది, ఎయిర్ని కండిషన్ చేస్తుంది టు బికమ్ డ్రై. మన మ్యూకస్ మెంబ్రేన్, నోట్లో ఉన్న మౌత్, ముక్కులో ఉన్న స్కిన్ని మ్యూకస్ అంటారు, దానికి కొంచెం తడిగా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఏసీలో కూర్చున్నందుకు ఆ మొత్తం డ్రై ఎయిర్ పీడ్చుకొని మన ముక్కు నోరు ఎండుకోబోతుంటుంది. ఎండుకోబోయిన మ్యూకస్ రియాక్షన్ ఫాస్ట్ అవుతుంది. సో ఏసీలో కూర్చోవడం వల్ల మీ ముక్కు డ్రై అయ్యి రియాక్షన్ ఫాస్ట్ అవుతున్నారు మీరు. సో చాలా మందికి నోటీస్ చేసి ఉంటారు, ఏసీలో కూర్చుంటారు, ముక్కు బ్లాక్ అవుతుంది, హెడేక్స్ అవుతుంటాయి. సో దీనివల్ల అవుతుంది. సో అదే అని చెప్పి కోల్డ్ ఎలర్జీ కాదు, అది కోల్డ్ ఇరిటెంట్. ఎలర్జీ వాళ్ళ బాడీ తత్వం, బట్ కోల్డ్కి ఎలర్జీ కాదు, రెండు లింక్ చేయకండి. కోల్డ్ అనే ట్రిగర్, దానివల్ల ఈ సిమ్టమ్స్ బయటపడుతున్నాయి. సో యూజువల్గా ఈ వింటర్ సీజన్ ఉండనివ్వండి, జస్ట్ కోల్డ్ ఎన్వైరన్మెంట్ లైక్ ఏసీలో ఈ రీజన్ ఈ సిమ్టమ్స్ ట్రిగర్ అవ్వడానికి.